మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ప్రతి ఒక్క మాటలో కూడా మహిళలందరినీ ఎంకరేజ్ చేయాలి అని మీరు అంటున్నారు కదా. అవునండి. అంటే ఎటువంటి సిచ్యువేషన్ మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది? ఎటువంటి సిచ్యువేషన్ అనేం లేదండి. మామూలుగా జెంట్స్తో పాటు మనం ఎందుకు కష్టపడకూడదు, అంటే మీ ఫ్యామిలీలో ఏమన్నా అంటే లేకపోతే మీ సరౌండింగ్లో మీరు అమ్మాయి అని ఏమైనా తక్కువ చూడడం ఏమైనా అట్లేం లేదండి, అట్లేం లేదు. సో నాకు ఫస్ట్ నుంచే సోషల్ సర్వీస్ చేయడం అంటే ఇష్టము, ఓకే. నలుగురికి హెల్ప్ చేయడం అనేది ఇష్టము. సో అది మా అమ్మ నాన్న వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నది. సో అలా నేను ఆ ఆలోచనతోటి పబ్లిక్లో వర్క్ చేస్తూ ముందుకు రావడం జరిగింది. ఓకే. ఇప్పుడు బిజినెస్ అయిపోయింది కదా మేడం, నెక్స్ట్ ఇప్పుడు మీరు ఒక ఫౌండేషన్ స్థాపించారు, చాలా మందికి సేవలు అందిస్తున్నారు. అవునండి. ముఖ్యంగా మీ అమ్మ మీ బ్రదర్ వాళ్ళిద్దరి పేరు పైన ఈ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. అవును. ఎందుకు, కారణం ఏంటి? ఇప్పుడు చాలా మందికి నేను అమ్మ తమ్ముడు ఉన్నప్పుడు కూడా కొన్ని సోషల్ సర్వీస్ చేయడం జరిగింది. ఈ కోవిడ్ టైంలో చాలా మందికి విషాదం. కోవిడ్ టైంలో ఎంతమందిలో విషాదం అంటే మన తెలుగు రాష్ట్రాల ఆంధ్రాలలో చాలా మందికి ఒక విషాదమైనది ఘటన. అలాంటి టైంలో నేను కొంతమందికి ఫుడ్ సప్లై చేయటం కానీ, సో వాళ్ళని చూడటం, హాస్పిటళ్ళల్లో డెడ్ బాడీలు చూడటము, వాళ్ళ పరిస్థితులు చాలా అంటే చాలా గందరగోళంగా అనిపించింది ఫస్ట్ కరోనా. అది నేను చూస్తున్నాను కాబట్టి సోషల్ సర్వీస్లో ముందుకెళ్ళాను. అదేవిధంగా సెకండ్ కరోనా వచ్చేసరికి, సెకండ్ కోవిడ్లో ఆ విషాదం నా కుటుంబాన్ని కూడా వెంటాడింది. ఆ సెకండ్ కోవిడ్ టైంలో మా బ్రదర్ గారు చనిపోవటము, అండ్ దాని తర్వాతకి మా మదర్ గారు చనిపోవటము. సో మా ఫాదర్ చిన్నప్పుడే పోయారు. సో అలా ఫ్యామిలీని కోల్పోవటం వల్ల ఒక లోనీగా ఫీల్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎంత యాక్టివ్గా పనిచేసేదాన్ని. ఓల్డేజ్ హోమ్ల దగ్గరికి వెళ్ళటము, వాళ్ళని చూడటము, అనాథ పిల్లల దగ్గరికి వెళ్ళటము, వాళ్ళని చూసుకోవడము. సో అలా అనేది ఒక్కొక్కటి స్టెప్ కొంచెం ముందుకి తీసుకెళ్ళి గతంలో తక్కువ చేసిన సేవా కార్యక్రమాలు కోవిడ్ టైంలో నా ఫ్యామిలీ దూరం చేసుకోవటం వల్ల ఇంకా కొంచెం వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం జరిగింది. ఈ విషయంలో మాత్రం మేడం మిమ్మల్ని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఎవరైనా సరే. ఎందుకంటే నా అనే వాళ్ళు ఎవరైనా సరే దూరం అయిన తర్వాత నాకెందుకు ఈ లైఫ్, వాళ్ళు వెళ్ళింది నేను ఎందుకు అని అనుకుంటారు ఎవరైనా, చాలా మంది. బట్ మీరు అందులో నుంచి మీరు బయటకు వచ్చి నాలాగా ఇంకెవరు సఫర్ కావద్దు, ఇబ్బందుల్లో ఉన్న వారికి నా వంతు సహాయం నేను చేస్తాను మీరు అనుకోవటం నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ మేడం. అందుకే నేను మీవి కొన్ని వీడియోస్ నేను సెర్చ్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఒక ఎంపీ అవ్వాలి, మీరు ఒక మంచి మినిస్టర్ కావాలి, చాలా మందికి సేవలు అందించాలి అంటే ఈ విధంగా కోరుకుంటున్నారు ఎక్కువ. అంటే ఇటువంటి కాంప్లిమెంట్స్ అనేవి చాలా తక్కువ మందికి ఉంటాయి. అంటే ఇప్పుడు లీడర్స్కి ఎవరికైనా సరే ఎదురుగా ఒకలా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఒకలా ఉంటుంది, బట్ మీకు ఎక్కడా నెగిటివ్స్ అసలు ఏవీ లేవు మేడం. ఎన్ని వీడియో పోస్ట్ చేసిన కింద కామెంట్స్ ఏమొస్తాయి అంటే, సో కాబోయే ఎమ్మెల్యే గారు అండ్ కార్పొరేటర్ గారు, ఎమ్మెల్యే గారు, అలా జనాలు అభిమానం చూపిస్తుంటారు. ఎందుకంటే ఏదైనా మనము పోయేటప్పుడు తీసుకెళ్ళేది ఏం లేదండి, మంచి మాట అంటారు కదా, మంచితనము ఒక మంచి మాట, జనాల్లో మంచితనం ఉండాలి అంటారు కదా. ఆ మంచితనం అనేది ప్రజల మీద, జనాల మీద, నా బంధువుల మీద, అందరి మీద మంచి మాట సంపాదించుకోవడం చాలు అనేది నా లక్ష్యం. మరి ఇప్పుడు మీకు సపోర్ట్ ఎవరు మేడం? సపోర్ట్ అంటే నేను ఫ్యామిలీ అంతా సపోర్ట్ బాగానే ఉంటుంది నాకు. నేను ఓన్గా ఆల్రెడీ ప్రజల సేవా కార్యక్రమాలు చేస్తున్నా అంటే నేను హౌస్ వైఫ్ కాదు. సో నాకంటూ ఒక ఫౌండేషన్ చేస్తున్నాను అంటే నేను రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను, బిజినెస్లో ఉన్నాను. సో బిజినెస్లో ఉన్నాను కాబట్టి వాళ్ళతోటి జర్నీ చేస్తున్నాను, మంచి ఇన్కమ్ అచీవ్మెంట్ అవుతుంది. అలాంటి టైంలో పబ్లిక్కి నేను సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకెళ్తున్నాను.